టు మై న్యూ వ్లాగ్ నివృత్తి ఎస్ఆర్ వ్లాగ్. ఈరోజు అయితే మా మమ్మీ నాకు స్పెషల్గా నాటుకోడి పలావ్ చేస్తుంది. అసలు అది నాటుకోడి పలావ్ అనుకుంటే నూనె ఊరిపోతుంది. ఎలాగ రెసిపీ చేయాలో చూసేద్దామా అక్క? మా మమ్మీ అయితే ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంది. ఫస్ట్ అయితే అన్నము వాటర్ వేసి బియ్యం అయితే సోక్ చేసి పెట్టేసుకోండి. సెకండ్ అయితే టమాటో లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా సేమే. మిర్చి అయితే ఉడికి మనం వాష్ చేసేసి ఇలా పైన తీసేసి ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే కొత్తిమీర పుదీనా, ఇక్కడైతే పుదీనా ఉంది, ఇక్కడైతే కొత్తిమీర ఉంది. ఒక సపరేట్గా మా మమ్మీ చేసింది. మీకు అయితే ఇవన్నీ చూపించేసాక ఒకటి మెయిన్ పార్ట్ చూపించలేను కదా, చూపిస్తాను. ఫ్రెష్ నాటుకోడి లాగా పెట్టింది. ఏంటంటే అది కూడా ఫిష్ కూడా ఉంది, చూసాను. ఇంకా మా మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. స్మాల్ క్లిప్ పెట్టేద్దాం. కమాన్ పా. ముందుగా ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడెక్కాక మనం అన్ని స్పైసెస్ వేసుకునేద్దాం. ఇప్పుడు చిల్లీ, ఆనియన్ అన్నీ వేసుకుందాం రెడీ చేసినట్లు. ఆనియన్స్ ఫ్రై అయ్యి ఇప్పుడు మనము హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుందాం. మమ్మీ ఫ్రై రెడీనా మమ్మీ? రెడీ. నేను ఒక 5 minutes ఉంటే ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఫ్రైతో పాటు రైస్ కూడా రెడీ అయిపోతుంది. అవునా? ఏ మమ్మీ, ఆహా అంతే వేసేసావా మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ అయితే అన్నీ వేసేసింది. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. పలావ్ అయితే రెడీ. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.